హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్బుడు టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, జూలై 1, 2024 నుంచి ఏపీ తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులు తమ బిల్లుల్ని నుంచి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే లేదా పేటిఎం ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కట్టలేరనమాట. ఏపీ తెలంగాణ గవర్నమెంట్సే వీటికి సపరేట్గా ఒక యాప్ మరియు వెబ్సైట్స్ రూపంలో తీసుకొచ్చినాయి అనమాట. తెలంగాణ వచ్చేసి సదరన్ పవర్ తెలంగాణ అని చెప్పేసి ఒక యాప్ ఉందన్నమాట. గూగుల్ ప్లే స్టోర్లో TSSSPDCL అని వస్తుందన్నమాట. మీరు ఇది వెబ్సైట్ రూపంలో కూడా ఉందండి. కాబట్టి మీరు ఇక నుంచి ఈ యాప్ ద్వారా, అట్లాగే ఏపీ వాళ్ళు వచ్చేసి APCPDCL అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. దాని ద్వారా కట్టచ్చు. లేదా ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను చూడండి, సెంట్రల్ పవర్ అని కొడితే గూగుల్ ప్లే స్టోర్లో ఇలా వస్తుందన్నమాట. ఈ యాప్ ద్వారా ఆయన కట్టచ్చు. ఈ రెండు యాప్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ యాప్స్లో రిజిస్టర్ అయ్యి బిల్ కట్టచ్చు, లేదా రిజిస్టర్ అవ్వకుండానే డైరెక్ట్గా బిల్ కట్టేసి బయటకు వచ్చేసి అనమాట. ఇప్పుడు ఆ రెండు యాప్స్లో కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందనేది నేను ఒకసారి మీకు తెలియజేస్తానండి. కాబట్టి ఇక నుంచి ఏపీ తెలంగాణలో ఉన్న కరెంటు బిల్లు కట్టే వినియోగదారులు మాత్రం ఈ గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్ లేదా యాప్స్ నుంచి మాత్రం బిల్లులు కట్టాలన్నమాట. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రూల్. అయితే ఈ రూల్ ఎంతకాలం ఉంటుందో నాకైతే కరెక్ట్ తెలియదు. ప్రస్తుతం ఈ రూల్ అమల్లోకి వచ్చింది కాబట్టి మీకు నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ యొక్క యాప్స్ ద్వారా మీరు కరెంటు బిల్ ఎలా కట్టాలన్నది నేను మీకు ఒక లైవ్ డెమో చూపిస్తానండి. ఎవరికైనా ఈ టాపిక్ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరెంటు బిల్ ఎలా కట్టాలని చూపిస్తానండి. ఇదిగోండి, ఇదేనండి సెంట్రల్ పవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారు. ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు. లేదా కొత్తగా అకౌంట్ కావాలనుకుంటే సైన్అప్ చేయొచ్చు. ఇవేమీ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్గా బిల్ కట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటే సైడ్ క్విక్ పే అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. పైన సర్వీస్ నెంబర్ అని అడిగారు కదండి, ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా మీ బిల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. నాకు ఇక్కడ బిల్ అమౌంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు పైన టాప్లో పే అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, బిల్ డెస్క్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే చేయటమే. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, UPI లేదా అదర్ పేమెంట్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటుంది. నేను UPI సెలెక్ట్ చేసుకుంటాను, మీరు మీకు నచ్చిన పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను నా UPI ID ఎంటర్ చేస్తానండి. ID ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ముందుకు ప్రొసీడ్ అవుతాను అనమాట. ఏ UPI ID ఎంటర్ చేశానో ఆ యాప్లోకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోవద్దు అనమాట. ఇక్కడ చూడండి, నా అమెజాన్ పే UPI ID ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఆ అమెజాన్ పేలోకి వెళ్ళిపోయి ఇక్కడ చూపిస్తాను చూడండి. సేమ్ ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. అమెజాన్ పే, ఫోన్పే, గూగుల్ పే ఇలా పేమెంట్ దగ్గర మాత్రం ఇలా మనం చేయొచ్చు. కాకపోతే బిల్స్ మాత్రం ఆ యాప్స్లో చేయకూడదు, కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ యాప్లో మాత్రం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడ మనం రిజిస్టర్ అయితే ఇక్కడ ఎట్లా ఏంటని చూపిస్తాను చూడండి. సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ పేరు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సైన్ అప్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేస్తానండి. సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇందులో ఉండేటటువంటి సర్వీసెస్ అనమాట. ప్రస్తుతం లిమిటెడ్గా ఉన్నాయి కానీ ముందు ముందు ఇంకా సర్వీసెస్ పెంచుతారండి. ఓకే, ఇక్కడ నుంచే మనం బిల్స్ పే చేయొచ్చు. ఆటోమేటిక్గా మన సర్వీస్ నెంబర్కి బిల్ జనరేట్ అయినప్పుడు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మనకి వస్తుంది అనమాట. కాబట్టి సైన్ అప్ అయితే ఒక యూజ్ ఉంటుంది, లేదు డైరెక్ట్గా బిల్ కట్టేసి వెళ్ళిపోతానంటే అలా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను నా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి కొట్టాను అనుకోండి. అక్కడ నుంచి మన యొక్క సర్వీస్ నెంబర్కి బిల్ జనరేట్ అయినప్పుడల్లా మనకి నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. అయితే నేను ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయదలుచుకోలేదండి, జస్ట్ ఇక్కడ మీకు నేను డెమో పర్పస్ చూపిస్తున్నాను. ఓకే, ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి సదరన్ పవర్ యాప్లోకి వెళ్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటానంటే రిజిస్టర్ చేసుకోండి, లేదా గెస్ట్ యూజర్గా ఎంటర్ అవుతానంటే మాత్రం గెస్ట్ యూజర్గా ఎంటర్ అవ్వండి. నాకు తెలంగాణలో కరెంటు అకౌంట్ లేదు కాబట్టి నేను జస్ట్ గెస్ట్ యూజర్గా మీకు ఇక్కడ చూపిస్తానండి. గెస్ట్ యూజర్గా ఎంటర్ అయినప్పుడు మన యొక్క పేరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. తర్వాత OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చాను. గెట్ OTP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. OTP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే నా మొబైల్కి ఒక OTP వస్తుంది అనమాట. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసేసి జస్ట్ రిజిస్టర్ అవటం అనమాట గెస్ట్ యూజర్. తర్వాత నేను ఇక్కడ OTP ఎంటర్ చేస్తున్నానండి. OTP ఎంటర్ చేసేసి కింద రిజిస్టర్ అన్న ఆప్షన్ ఉంది కదండి, ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత యాప్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇందులో చూడండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారండి తెలంగాణకు సంబంధించిన కరెంటు యాప్లో.
మనకి ఇక్కడే మనం కొత్త సర్వీస్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. మన యొక్క మీటర్ రీడింగ్ ఎంత అన్నది చూసుకోవచ్చు. అట్లాగే మీటర్ రీడింగ్లో ఏమైనా ఫాల్ట్స్ నాకు ఇక్కడి నుంచే కంప్లైంట్ చేయొచ్చు. అట్లాగే ఎవరన్నా కట్టి నీళ్ళు కొనుక్కున్నప్పుడు ఆ మీటర్ సర్వీసు పేరు మార్చుకోవాలన్నా లేదా అడ్రస్ మార్చుకోవాలన్నా అవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా సర్వీసెస్ ఉన్నాయండి, అవన్నీ ఒకసారి టెస్ట్ చేయండి. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.